జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బడుగు రామక్క అనే వృద్ధురాలు సఫాయి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. ఆదివారం ఉదయం యథావిధిగా పనికి వెళ్లే సమయంలో గుర్తెలేని వ్యక్తులు ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ తేలియాల్సి ఉంది. కాగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా అంతిమ కార్యక్రమాలకు ఆయన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. కదా అంటే సమాజంలో మానవత్వం లేకుంటే పాపం ఊరికి సేవ చేస్తూ బాగా చేస్తుందో రోజు గతంలో మున్సిపాలిటీలు పనిచేసింది, గ్రామ పంచాయతీలు పనిచేసింది. ఇద్దరు కొడుకులు ఉపాధి నిమిత్తం ఏదైతుందో దేశం పోయిండు. ఇక్కడ ఆమె బతుకుల కోసం ఉపాధి పొందడానికి కొరకు ఏదైతుందో ఇక్కడ సమీపాలు ఉన్న పెట్రోల్ పంపులు, ఇక్కడ దేవాలయంలో పని చేస్తూ ఉపాధి పొందుతుంది. ఉదయం 4 గంటలకు ఏదైతుందో పనికి పోతుంటే ఇక్కడ దుర్మార్గులు ఎవడో కానీ అంటే అసలు మానవత్వం అనేది సమాజంలో లేకుండా పోతుందండి. ఎవడైనా కానీ ఏదైతుందో ఇంత దారుణం టాక్స్ పట్టుకొని ట్రీట్ చేస్తారా లేకపోతే ఇంకా ట్రీట్ చేస్తారా ఇంట్లో కానీ ఇమీడియట్గా వేరే పట్టుకొని తగు శిక్ష అనేది కాకుండా అసలు ఇటువంటి భవిష్యత్తులో సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు పట్టాలి. చూస్తుంటే ఏంటంటే మానభంగం చేయబడి ఉన్నట్టయితే లేక రాబరీ అయినా కానీ ఏదైతుందో బహుశా ఆమె గుర్తుపట్టి ఉంటుంది అతన్ని. ఆ గుర్తుపట్టి ఉండడంతో ఏదైతుందో మన పేరు ఎక్కడ తెలపడం దొరుకుతుందో అని చెప్పని వాడు బహుశా గొంతు నులిమి చంపినట్టు అనిపిస్తుంది. చూస్తుంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏం లేవు కాబట్టి సావు కారణం గొంతు పిసకడమే అయి ఉంటుంది. గొంతు పిసికి చంపినట్టు కనపడుతుంది సావు కారణమైతే. దాన్ని ముందు జరిగినటువంటి సంఘటన దాని గురించి వాళ్ళ పోస్ట్మార్టం చేయడం జరుగుతుంది ఇమీడియట్గా. దాని తదుపరి మనకు వాస్తవం బయటకు వస్తే ఏదైనా కానీ ఏదైతుందో దురదృష్టం పూర్తిగా మరి సమాజం
ఇంత మానవత్వం లేకుండా తయారు కావటము ఇది క్షమించరాని చెప్పని భావిస్తున్నాం. కఠినమైన చర్యలు చేపట్టాలి. ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఇప్పుడు పాపం కొడుకులు అబ్రాడ్లో ఉన్నారు, మరి వాళ్ళు రావాల్సి ఉంటుందా, తదుపరి జరిగిన కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేయడం ఏంటి అని కూడా ఇంకా నిర్ణయం తీసుకోవడం జరగలేదు. మరి ఆ కొడుకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆలోచన మేరకు తదుపరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ యావత్ గ్రామం అంతా తీవ్ర ఆందోళన, ఇటువంటి సంఘటన జరగడం. తిమ్మాపూర్ మొత్తం దళిత సమాజం, ఇక్కడ తిమ్మాపూర్ మొత్తం దళిత సమాజం, వాళ్ళంతా రోజువారీ కూలీతో ఏదైతుందో ఉపాధి పొందేటటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీ, అటువంటి వాళ్ళకి రక్షణ లేకుండా పోతుందంటే ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. పోలీసు ఏదైతుందో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. తీవ్రంగా పరిగణించి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్